హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు ఈ ఇద్దరు అని మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది కదా, చెప్తానండి. అర్రే, ఈ బాబు ఎవరు అని అనుకుంటున్నారా? చెప్తా. అర్రే, ఈ పాప ఎవరు అని ఒక చిన్న డౌట్ వచ్చింది కదా, వీళ్ళ గురించే చక్కగా మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీ అయ్యానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను? ఇంటి ముందేనండి కళ్యాణ మండపం. మరి అప్పటికప్పటికి కాల్ చేశారు. మేడం మేడం, మీరు మేకోవర్ చేస్తారా? ఈరోజు ఖాళీగా ఉన్నారా అనండి. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నానండి. నిన్న మొన్న మొన్నటి దాకా ఫుల్ బిజీగా ఉన్నాను. నిన్న ఒక్కరోజే రిలాక్స్‌గా ఉన్నాను. ఈరోజు ఇదిగో ఇప్పుడు ఇలా అడిగితే ఓకేరా వస్తాను, ఫ్రీగా ఉన్నాను అనని. అందుట్లో ఎక్కడా తెలుసా? ఇంటి ముందే కళ్యాణ మండపం అండి. మరి ఇంకేంటి ఆలస్యం అనని చెప్పి నా సూట్ కేస్ తీసుకొని అలా వెళ్ళిపోయాను. నా లగేజ్ అంతా అలా తీసేసారా? నా లగేజ్ కన్నా మించిపోయి ఉంది చూసారా ఆ బెడ్ మీద. ఆ లగేజ్ ఎలా పెట్టేసేసారో. పెళ్ళి ఇంట ఈ హడావిడి ఉంటుందని తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను? కళ్యాణ మండపం వాళ్ళ రూమ్స్ ఉన్నాయి కదండి, ఆ రూమ్లో రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాను. చూసారా, ఆ మేడం గారు థమ్స్ అప్ పెట్టేసేసింది. నేను యూట్యూబ్లో ఇలా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా అంటే తప్పకుండా ఆంటీ అని చెప్పి ఈ ఇద్దరు పిల్లలు అంటే ఈ ఇద్దరు చక్కగా యాక్సెప్ట్ చేశారు. దానికి తోడు వాళ్ళ మదర్ కూడా చూసారా థమ్స్ అప్ పెట్టేసేసింది. సరే, నేను స్టెప్ బై స్టెప్ తెలుసు కదా మీకు, ఫేస్ మేకోవర్ చేసేటప్పుడు ప్రైమరు, ఆ తర్వాత కన్సీలర్స్, ఆ తర్వాత ఫౌండేషను, ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్, ఆ తర్వాత ఐ షాడోస్, ఆ తర్వాత ఐ లైనరు, మస్కారా, అలానే కాజల్ ఒకటి తర్వాత ఒకటి అప్లై చేస్తూ ఇలా నాకు కుదిరినట్టుగా ఒక చిన్న వీడియో తీసేసుకున్నానండి. ఐ ఐకి ఎంత మేకప్ చేస్తే అంత హైలైట్ అవుతుందండి. మస్కారా అప్లై చేసేటప్పుడు చేసిన ఐబ్రోకి చేయని ఐబ్రోకి బాబ్బా చేసిన ఐకి చెయ్యని ఐకి తేడా గమనించారా? ఎంత తేడా ఉందో చూసారు కదా. అలా అదొకటి. ప్లస్ కళ్ళకి కాటుక పడితే సూపర్గా ఉంటుందండి. చేస్తూ ఉండంగా కరెంటు పోయిందండి. అబ్బబ్బబ్బబ్బా! ఇక్కడ నుంచి మా టార్చరే కాదండి. చూద్దురు. స్టార్టింగ్‌లో ఒక బాబు టిఫిన్ చేసే ప్లేట్‌తో అలా ఇసురుతూ ఉన్నాడు, గమనించారా? ఆ తర్వాత ఒక చిన్నది అలా ఇసురుతూ ఉంది కదా! చెప్తానండి. వాళ్ళు ఎందుకంత ఆహ్, హెల్ప్ చేశారు, ఎందుకంత ప్రేమ చూయించారు ఎవరి మీద అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఇద్దరిని ఇందాక ఒక పాపని మేకవర్ చేశాను. ఇప్పుడు ఇంకో పాపని మేకవర్ చేస్తున్నాను కదా! వీళ్ళిద్దరిని స్టార్టింగ్ అల్లి బిల్లి తిరిగారు, గమనించారా? వీళ్ళిద్దరేనండి చక్కగా రెడీ అయిన తర్వాత అలా చూసారా, ఆ మేడం గారికి రెడీ అయ్యేటప్పుడు చక్కగా కరెంట్ ఉంది, ఏసీ ఉంది. ఈ మేడం గారు రెడీ అయ్యేటప్పుడు కరెంటు లేదు, ఏసీ లేదు, రూమ్‌లో లైటింగ్ కూడా లేదు. ఇంకా చూసుకోండి వాళ్ళ హస్బెండ్ ఇలా అలా అదే ఆ పేపర్‌తో అలా ఇసురుతుంటే, మామ నేను కూడా ఇసురుతానుండు మామ అని చెప్పి ఈ మేనగోడలు అలా ఇసురుతుంటే, బంగారు తల్లి చాల్లేరా, వద్దులేరా అంటూ ఆ అత్త అలా అంటూ ఉంటే నవ్వొచ్చేసిందా? సరే, ఒకవైపు వాళ్ళు అలా ఇసురుతూ ఉంటే నాకు కూడా హాయిగా ఉందండి. నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటే, ఓ పక్క నుంచి అత్త నేను ఇలా ఇసురుతాను అని చెప్పి అలా ఇసురుతూ ఉంటే ఒక చిన్న వీడియో తీసేసుకొని నా వర్క్ నేనైతే కంప్లీట్ చేసేసానండి. ఇందాక చెప్పాను కదా, ప్రైమరు, కన్సీలర్సు, ఫౌండేషను, కాంపాక్టు, అలానే ఐ షాడోసు, మస్కారా, ఐ లైనరు, కాజల్ ఒకటి తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అప్లై చేసి ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్ ఎలా వేశాను ఏంటి, మధ్యలో కరెంటు లేదు కదా, ఏంటి ఎలా ఉంది అని చెప్పి మధ్యలో వాళ్ళ హస్బెండ్ వచ్చి అలా తొంగి చూసుకుంటూ అలా వెళ్ళటం గమనించేసుకుని నాకు ముచ్చటేసి చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నానండి. ఒకవైపు ఈ వర్క్ చేస్తూనే ఇంకోవైపు అలా వీడియోస్ తీసుకుంటూ ఇప్పుడు ఈ ఐబ్రో పెన్సిల్ ఒక్కసారి గమనించండి. నేను వేస్తున్న ఐబ్రో పెన్సిల్ స్టార్టింగ్ అప్లై చేయలేదండి, గమనించండి. మిడిల్‌లో ముందుగా అప్లై చేస్తాను. ఎందుకంటే థిక్‌గా ఉన్న పౌడర్ గబక్కన స్టార్టింగ్‌లో పడిందనుకోండి డార్క్ కనిపిస్తది. అందుకని ఈ కంటికి ఆ కంటికి గమనించారు కదా. ఇప్పుడు ఇంకొక కంటికి కూడా ఐబ్రో పెన్సిల్ వేసిన తర్వాత ఆ కోడలి పిల్ల చూసారా ఆ అత్త మీద ఎంత ప్రేమ చూయిస్తుందో. మధ్యలో నేను ఇలా చిన్న వీడియోలు తీస్తుంటే ఇంకా ముచ్చటపడి నాతో పాటు పోటీగా వాళ్ళ అత్తని రెడీ చేయడానికి ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత
మేకప్ ఫిక్సర్ అంటే మేకప్ మంచిగా సెట్ అవ్వటానికి మేకప్ ఫిక్సర్ అప్లై చేసిన తర్వాత ఎదుకోండి ఇంకా వీళ్ళని అప్పటికప్పటికి వాళ్ళు ఆల్రెడీ అంటే నాది ఇంటి దగ్గరే పార్లర్ ఉందన్న విషయం తెలియక వాళ్ళు లిటిల్ బిట్ రెడీ అయ్యారండి. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ మీకు ఇంకో విషయం తెలియలేదు, మా కారు మీద ఉన్న స్టిక్కర్ గమనించేసి అలా వెళ్ళి వాళ్ళ వైఫ్కి చెప్పారు, ఇదిగో మనకు దగ్గరలోనే ఇలా ఉన్నారు, మీరు చేయించుకుంటానంటే చేయించుకోండి అని చెప్పి చెప్పటం. ఆ స్టిక్కర్ ఏంటో తెలుసా? కేఆర్ స్టిక్కర్, కాప్రాక్స్. ఆ స్టిక్కర్ అది చూసి ఇలా వచ్చి నాకు కాల్ చేసి చక్కగా చేయించుకోవటం. చూసారా, ఈ పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చక్కగా అలా రెడీ అవుతూ ఉంటే ఎవరి పార్ట్నర్ వాళ్ళు వచ్చి భలే ఉన్నావు అని చెప్పి ముచ్చట పడుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను కూడా ఇంటికి రావడానికి ప్రిపేర్ అయ్యాను. ఈలోపుగా చూసారా, స్టార్టింగ్ ఈ వదిన ఆడపడుచులు ఎవరు ఏంటి అని చెప్తానన్నానా? వదిన ఆడపడుచులు, ఒక మేనకోడలు, ఒక అన్నయ్య. అదేనండి, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ముచ్చటగా అనిపించి ఒక చిన్న వీడియో తీశాను. ఎలా ఉంది నా ఈరోజు మేకోవర్స్? అప్పటికప్పటికి అలా పిలిచి ఇలా వెళ్తే ఎలా రెడీ చేశాను చూసారా? సింపుల్ మేకప్ అండి, నో మేకప్ లుక్స్. అందులో కరెంటు పోయిన తర్వాత మాకు చుక్కలుగా అనిపించినాయండి. అసలే వస్తున్నది వేసవికాలం కదా. వాళ్ళు అలా రెడీ అయ్యి మండపానికి వెళ్తూ ఉండగా అదుగదుగదుగదుగు అక్కడేనండి మా హౌసు. చూసారా, కనిపించిందా? అద్దుకు ఆ హౌసేనండి. నేను అలా మెట్లు దిగుతూ ఇదిగో ఇలా వీడియో తీసుకుని అలా రోడ్డు ఎక్కేసేసాను. నచ్చింది కదా మీకు ఈ వీడియో? ఈరోజు నేను చేసిన నా ఈ మేకవర్స్ ఎలా ఉన్నాయి? బాగుందనే నాకు నచ్చే మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చుతుందనే. చూసారా, ఇంటి పక్కనే కళ్యాణ మండపం, మరి ఎంత హ్యాపీగా ఉంది. వాళ్ళకి అలా బై చెప్పేసి నేను ఇలా ఇంట్లోకి వెళ్తూ ఉన్నానండి. మళ్ళీ మీకు కొత్త వీడియో